హై మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. సో, మనకు సౌత్ ఇండియా తరపున నేను మీకు చెప్పడం ఏంటంటే, మెటాఫోర్స్‌లో అప్డేషన్స్ ఆ సైట్ క్లోజ్ చేయడం, అంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేది జరగడం వల్ల కొద్దిగా మనకు ఇబ్బంది జరిగిద్ది. చాలామంది చాలా ఆందోళన చెందుతున్నారు. సో, ఇన్ని రోజులు ఎందుకు సార్ చాలామంది ముందుకు రావట్లేదు, చెప్పట్లేదని చెప్తున్నారు. కానీ నేను కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల సిక్ అయి ఉన్నాను. దాంట్లో భాగంగా కొంత నేను లైవ్‌లోకి రాలేదు. మీటింగ్ గూడా కండక్ట్ చేయలేదు. కానీ గ్రూప్‌లో అన్నీ అప్డేట్ చేస్తున్నాం. ఎవరైతే గ్రూపులో ఉన్నారో వాళ్ళు అన్నీ అందరూ తెలుసుకుంటున్నారు. డే టు డే అప్డేషన్స్. సో, ఇంపార్టెంట్ విషయం ఈరోజు మీకు చెప్పడం, నేను లైవ్‌లో వచ్చి చెప్పడం కారణం ఏంటంటే, చాలామంది పానిక్ గురవుతున్నారు. అట్లే ఎందుకు ఇలా జరిగింది అనేది, ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది అనేది చాలామంది క్వెషన్ ఏస్తున్నారు. సో, దీనికి నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నాట్ ఓన్లీ మెటాఫోర్స్, క్రిప్టో కరెన్సీ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటిది. సో, నేను చాలా సార్లు చెప్పాను. క్రిప్టో కరెన్సీ అనేది చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. ఇది చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీకు ఎక్సెస్ మనీ ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి అని కూడా చాలా సార్లు చాలా మీటింగ్‌లో కూడా చెప్పాను. సో, ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్ కాలేదు. దాని గురించి మీరు ఏమి వరీ కావాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ అప్డేషన్స్ ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. సో, ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నా, మెటాఫోర్స్ అనేది ఒక రివల్యూషనరీ సబ్జెక్ట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే కొత్త సబ్జెక్ట్‌ని మనం టేక్ ఓవర్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి. దీంట్లో డీసెంట్రలైజ్డ్ అని చెప్పారు. తర్వాత బిట్ కాయిన్ మించిపోతుందని చెప్పారు. తర్వాత మైనింగ్ ఒకటి ఉందన్నారు. మళ్ళీ ఇలాంటి డౌట్స్ చాలామంది అన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ కాయిన్ రేట్ కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. దానికున్నటువంటి టెక్నాలజీ ఏంటో మనకు అర్థమైపోయింది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాడో గారు చేసినటువంటి మిస్టేక్ అనాలో, మరి ఇంకోటి ఏమనాలో, ముందు జాగ్రత్తగా లేకపోవడం జరిగిందో అని చెప్పాలో, ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల ఇది ఇలాగా చేయాల్సొచ్చిందని నా ఉద్దేశం చెప్తున్నాను. సో, ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ బ్లాక్ చైన్ అయితే కాదు. కొంత భాగం డీసెంట్రలైజ్ చేసినప్పటికీ ఇది ఓన్ బ్లాక్ చైన్ కాదు. పాలిగాన్ నెట్వర్క్‌లో రావడం జరిగింది. సో, ఇప్పుడేమో దానికి సంబంధించిన ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ దాని మీద రావడం, కమ్యూనిటీ బిల్డ్ కావడం, వీటన్నిటికి అనుకూలంగా రేపు ఈ బ్లాక్స్‌ని ఎలాగైతే మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలో, ఈ బ్లాక్స్ జెన్యూన్‌గా వర్క్ చేయాలో డీసెంట్రలైజ్డ్‌లో బ్లాక్ చైన్‌లో, ఇలాగా డిపెండింగ్ బ్లాక్ చైన్, తర్వాత వచ్చేసి లిమిటెడ్ సోర్స్ అనేది కొద్దిగా ఇబ్బందిపూర్వకంగా ఉండడం వల్ల దాన్ని ఓన్ బ్లాక్ చైన్ దిశగా స్టార్ట్ చేశారు మళ్ళీ. సో, అలాగా స్టార్ట్ చేయడం వల్ల సైట్‌ని క్లోజ్ చేసి ఉంచడం జరిగింది. సో, ఇక్కడ హోలిస్టిక్ అనే కొన్ని ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చారు. దానికి అర్థం ఏంటంటే, యాక్చువల్‌గా ఈ ప్రొడక్ట్స్ కానీ, దీనికి ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇక్కడ దీనికి ఒక వర్డ్ వాడాలి యాక్చువల్‌గా. ఏంటంటే, వరల్డ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటారు వాటిని. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ టెక్నాలజీ అనమాట. ఇంకా వండర్‌ఫుల్ రేర్ టెక్నాలజీ. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ రావడం. తర్వాత మనకు సంబంధించిన ఈ విషయాలు కూడా కొన్ని మనం చూస్తున్నాం. మెటాఫోర్స్ నేమ్ కూడా మారబోతుందని చెప్పేసి, హోలీవర్స్ అని చెప్పేసి రాబోతుందని చెప్పేసి. హోలీవర్స్ అనేది సో, అఫీషియల్‌గా మరి ఎలా ఉంటుందనేది తెలీదు. సో, కొన్ని అప్డేషన్స్ అయితే కొన్ని జరుగుతున్నాయి. ఇక్కడ విషయం ఒకటే చెప్తున్నా నేను. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు పానిక్ గురి కావద్దు. ఎవరు హేళనగా మాట్లాడినా కూడా భరించండి. ఎందుకంటే తప్పదు. ఎందుకు అంటే పక్క వాళ్ళు ఎవరు మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మాట్లాడరు కానీ, పక్క వాళ్ళు ఎవరైనా సూటిపోటి మాటలు మాట్లాడడం సహజం. సో, మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, లాడో గారు 15 డేస్ టైర్ ఎక్స్టెన్షన్ ఫ్రీగా ఇస్తానని చెప్పారు. సో, అక్కడ ఒక చిన్నది మనకి క్లూ దాగి ఉంది అక్కడ. ఏంటంటే 15 డేస్ టైర్ ఎక్స్టెన్షన్ ఫ్రీగా ఇస్తానన్నప్పుడు ఆ 15 డేస్ పట్టొచ్చు అనేది నేనైతే ఫస్ట్ గమనించాను. అది అవ్వబోతుంది. కంప్లీట్ అవ్వబోతుంది. ఈరోజు మనకు అడ్మిన్ నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రూప్‌లో షేర్ జరిగింది. అందరూ కూడా అది నాకొక్కటి స్పెషల్ ఏం కాదు. అందరూ ఒకేసారి చూసుకోవచ్చు ఇందులో కమ్యూనిటీ. సో, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, డియర్ కమ్యూనిటీ, ఒకసారి చూద్దాం ఇదంతా. డియర్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ అండర్‌స్టాండింగ్. those for we are currently in the final stage of the system upgrade. So,
సిస్టమ్ అప్గ్రేడ్ చేయడంలో ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరి కమ్యూనిటీకి అంతా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్తున్నారు. వన్స్ అగైన్ వీ అడ్వైజ్ యూ నాట్ టు విజిట్ ద వెబ్సైట్ అట్ దిస్ టైమ్. సో ఈ టైంలో మీరు వెబ్సైట్ని విజిట్ చేయడానికి ట్రై చేయకండి. అది ఏం కాదు. సో వాళ్ళు చెప్తున్నారు, వీ విల్ కీప్ యూ పోస్టెడ్ యాజ్ సూన్ యాజ్ ద ఫైనల్ టెస్ట్ ఆర్ కంప్లీట్. సో ఇక్కడ ఫైనల్ టెస్ట్ అనేది చేసి ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తామంటున్నారు కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేద్దాం. సో రెస్ట్ అష్యూర్డ్ దట్ యువర్ అసెట్స్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇక్కడ విషయం ఏంటంటే బ్లాక్ చైన్లో ఉంది కాబట్టి ఎవరి డేటా అది క్లియర్గా బ్లాక్ చైన్లో ఉంటుంది. మీరు ఎందుకంటే ప్రతి డేటా కూడా వ్యాలెట్ కనెక్ట్ అయి ఉంటుంది, వ్యాలెట్ నంబర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఐడి ఉంది కాబట్టి ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ఫండ్స్ ఎన్ని ఉన్నాయో ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా అందరికీ మళ్ళీ తిరిగి అది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బ్లాక్ చైన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు. కానీ ఇప్పుడు వచ్చే అప్డేషన్ ఇంకా వండర్ఫుల్. ఇదొకటి చెప్పి మీకు చెప్తాను ఏంటి ఆ వండర్ఫుల్ అనేది. ద లాంగ్ వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్. అంటే చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేసాం, ఇది ఆల్మోస్ట్ ఓవర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. గెట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ టీమ్స్ రెడీ ఫర్ ఎగ్జైటింగ్ మూమెంట్స్ అహెడ్. సో ఎగ్జైటింగ్ మూమెంట్స్ అనేవి ఇంకా ముందు ఉన్నాయి. వీటన్నిటికీ మీ టీంతో మీరు సిద్ధంగా ఉండండి. వీఆర్ ఆల్వేస్ విత్ యూ అని చెప్పేసి వాళ్ళు ఒక కోట్ చేయడం, మెసేజ్ చేయడం జరిగింది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్యానిక్ గురి కాకుండా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి హాలిడేస్ని. ఎక్కడైనా విజిట్ చేయండి పిల్లలతో కానీ ఫ్యామిలీతో అందరితో కలిసి. సో సరదాగా ఉండండి, ఎటువంటి టెన్షన్ లేదు. మళ్ళీ హ్యాపీగా మనం మంచి గుడ్ న్యూస్ వింటున్నాం. ఏంటి అంటే వరల్డ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ నుంచి మనకు ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దీని టేక్ ఓవర్ అప్డేషన్ చేయడం జరిగింది. ఇంకా మెటాఫోర్స్కి తిరుగు లేదు. మెటాఫోర్స్ అనేది ఇంకా ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పక్కా 100% జెన్యున్గా చాలామంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఏంటంటే సార్ మీది బ్లాక్ చైన్ ఓన్గా లేదు, గూగుల్లో కొడితే ప్రైస్ చూపెట్టదు, ఎన్నెన్నో కామెంట్స్ కదా. సో వీటన్నిటికీ సమాధానం రాబోతుంది. ఆ సమాధానమే ఈరోజు మనం వెయిట్ చేసిన దానికి ఫలితం దక్కబోతుంది. డోంట్ వర్రీ. ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఓన్ బ్లాక్ చైన్ అండ్ ఓన్ కాయిన్ రేట్ కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవ్వరు కూడా మళ్ళీ ప్యానిక్ గురై ఓపెన్ అయిన వెంటనే సెల్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి అని అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ అయితే చెప్పాను, కొంతవరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసింటే క్యాష్ చేసుకోండి అని చెప్పాం. అది విన్న వాళ్ళు చేసుకున్నారు, వినని వాళ్ళు ఇంకా ఆశాభావంతో ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, అంతేగాని వేరేదైతే ఏం లేదు. కానీ ఏదేమైనప్పటికీ డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పేసి వారన్ బఫెట్ గారు చెప్పినట్టు సో కొంత మీరు డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని భాగాలుగా కొన్ని దానిలలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకే దాంట్లో బల్క్లో పెట్టి ఇలాగా ఏదైనా అప్డేషన్ ఉన్నప్పుడు ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పాను, 9th టైర్ కొడతాం సార్, అది కొడతాం సార్, ఇంత పెడతాం సార్, అంత పెడతాం సార్ అని ఓవర్గా చాలామంది వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అంత తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడట్లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. డోంట్ వరీ, మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండండి. ఈరోజు నైట్ కానీ టుమారో కానీ జస్ట్ వెయిట్ చేయండి. అప్డేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాయి. మళ్ళీ తిరిగి మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చిరునవ్వుతో వర్క్ చేసుకుంటారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇంకా చాలామంది లైఫ్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత లీడర్స్కి ఉంది. కాబట్టి డోంట్ వరీ. థ్యాంక్ యూ. వీఆర్ విత్ యూ ఫోర్స్, మెటాఫోర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్వామి యాదవ్. థ్యాంక్ యూ సో మచ్.